పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతోంది. నాంపల్లి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల్ని లక్కీ డ్రా ద్వారా అధికారులు ఎంపిక చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో మొత్తం 4000 మందిలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. మొత్తం 16 నియోజకవర్గాల్లో 7680 ఇళ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించిందని మంత్రి చెప్పారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతోంది. నాంపల్లి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల్ని లక్కీ డ్రా ద్వారా అధికారులు ఎంపిక చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో మొత్తం 4000 మందిలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. మొత్తం 16 నియోజకవర్గాల్లో 7680 ఇళ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించిందని మంత్రి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించి ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం కాదు, ఆస్తులమ్మి ప్రభుత్వాన్ని డబ్బు పోగు చేసుకోవటం ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇచ్చి తీరాల్సిందే. అది ఎకరము 100 కోట్లున్నా 200 కోట్లున్నా 300 కోట్లున్నా ఎకరం అటువంటి ప్రదేశంలో నా నిరుపేద కుటుంబాలు కూడా నివసించాలి. వాళ్ళు కాలరెగరేసుకొని జీవించే విధంగా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇల్లు శాంక్షన్ చేశామో ఈ క్యూర్ ప్రాంతంలో మొదట విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్లు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేశాం. నాంపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభమైంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మన సీనియర్ ఆఫీసర్ ఎవరున్నారు? ఇళ్లకు సంబంధించి పారదర్శకంగా ఉండే విధంగా లాటరీ సిస్టమ్ ను ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి దాంట్లో బాక్స్ లో వాటన్నింటినీ చిట్టీలను వేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి డ్రా తీస్తున్నారు. సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క దాన్ని తీసి దానిని అంతా కూడా పేర్లు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఈ డ్రాలో మనం చూస్తున్నాం. అది లాక్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి తిప్పిన తర్వాత దాన్ని తీస్తున్నారు. దాన్ని తీసి వాళ్ళ పేరును ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మనం ఒకటి తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం తీసి అధికారులకు ఇస్తే ఆ పేరును ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా అంటే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉండే విధంగా వాళ్ళ పేరు అవి ప్రకటించే విధంగా మనం చూడొచ్చు. పొంగుల కృష్ణవేణి ఎస్సీ మహిళ కేటగిరీలో, వీళ్ళకు ఎస్సీ కేటగిరీలో వచ్చింది పొంగుల కృష్ణవేణి. ఈ విధంగా అంటే మనం చూడొచ్చు ఆఫీసర్ ఏ విధంగా ప్రకటిస్తున్నారో మనం చూడొచ్చు. ఆ విధంగా చేస్తున్నారు. అయితే ప్రధానంగా చాలా ఎవరికి అనుమానం లేకుండా వాళ్ళ కళ్ళ ముందరనే లాటరీ తీసే విధంగా ఈ ప్లాన్ చేస్తున్నారు. వచ్చినటువంటి రిసిప్ట్ పైన సీనియర్ ఆఫీసర్ దాన్ని సంతకం చేసి ఇస్తే కింద 2 రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. మొదట ఆ పేరు అదేవిధంగా పూర్తి వివరాలను నమోదు చేయడంతో పాటు అదేవిధంగా దాన్ని ఇంకొక రిజిస్టర్లో దాన్ని అతికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఏ విధంగా జరుగుతుంది? కొద్దిసేపటి క్రితం మంత్రి అదేవిధంగా ఎండి గారు అందరూ దీన్ని అంతా కూడా ప్రారంభించారు కదా, ఎట్లా చేస్తున్నారు? ఈరోజు ప్యూర్ ఏరియాలో ఉన్న ఏరియాలో ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా 480 ఫ్లాట్లను నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మన గౌరవ మంత్రివర్యులు హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడే ప్రారంభించి వెళ్ళారు. ఇందులో భాగంగా ఈ డ్రా చాలా పారదర్శకంగా ప్రతి కేటగిరీ 480 ఫ్లాట్లో రిజర్వేషన్ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, అదేవిధంగా జనరల్, ఓబీసీ కింద ఉన్న రిజర్వేషన్ల వారీగా
స్లిప్పులు తీసి స్లిప్పులు అందరినీ ఈ రోలింగ్ మెషిన్లో వేసి చాలా పారదర్శకంగా తీస్తున్నాము. అందులో ఇప్పుడు ఈ ముందు ఎస్సీ కోటా కింద తీసాము. ఎస్సీ కోటాలో 480 ఫ్లాట్లలో 67 ఫ్లాట్ వాళ్ళకి రిజర్వ్ చేసి పడింది. 67 ఆ ఎస్సీ కేటగిరీలో ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ అన్ని కూడా ఇందులో వేశారు కదా సార్. 280 మంది ఇందులో ఎలిజిబుల్ అయ్యారు. 288 మెంబర్స్ అందులో చేసి 67 మందిని దాంట్లో నుంచి పిక్ చేస్తున్నాము. ఈ బ్యాలెన్స్ వాళ్ళది ఈ జనరల్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత జనరల్లో కలుపుతాము. అంటే ఒక్కసారి ఎస్సీలో, ఎస్టీలో లేదా మైనార్టీలో వికలాంగుల్లో ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. ఇంకొక ఛాన్స్ కూడా జనరల్ కేటగిరీ కింద వస్తుంది. ఒకవేళ అందులో కూడా రాని వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ, ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి 4000 వస్తుంది కోట. అందులో భాగంగా ఇప్పుడు మేము తీసుకున్నది 480. మిగతా దాంట్లో ఇదే అప్లికేషన్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా అలాట్ చేస్తాం. అంటే ఎవరైతే ఇప్పుడు 10,000 కట్టి ఉన్నారో వాళ్ళ డబ్బులు వాపస్ తీసుకోకపోతే వాళ్ళు అట్లానే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండిపోతుంది. వాపస్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఎలిజిబుల్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు అప్పుడు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో వాళ్ళని మళ్ళీ కన్సిడర్ చేసి దాంట్లో డ్రాలో పెడతాం. ఎట్లా చేస్తున్నారు సార్? హైదరాబాద్లో దాదాపు 16 నుంచి 20 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు 16ంటికి డేట్స్ ఇచ్చినట్లున్నారు. ఎట్లా, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈ రోజు మొత్తము 16 కాన్స్టిట్యున్సీలో మనం డిమాండ్ సర్వే పిలిచాము. ఈ రోజు రేపు అంటే 28 నుంచి 31 వరకు రోజు 4 కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. 4 డివిజన్ల పరిధి మాది హౌసింగ్ బోర్డు. ఒక్కొక్క డివిజన్లో రోజు ఒక ప్లేస్లో జరుగుతుంది. మొత్తం 4 రోజులు ఇంటూ 4 16 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 4 రోజులు కంప్లీట్ చేస్తున్నాం. అంటే సార్ ఇక్కడికి కొద్దిమందే లబ్ధిదారు, అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిమందే వచ్చారు. మిగతా వాళ్ళు చూసుకోవడానికి కానీ లేదా వాళ్ళు రావడానికి కానీ మీరు భవిష్యత్తులో ఎట్లా అంటే కొన్ని పేర్లు పిలుస్తున్నారు, వాళ్ళు లేరు, వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవచ్చు? వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ని ఇదే రోజు అయిపోయిన తర్వాత వెబ్సైట్లో, హౌసింగ్ బోర్డు వెబ్సైట్లో మరి మీ సేవ దాంట్లో కూడా పెడుతున్నాము. దాంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరెవరు అదృష్టవంతులు ఎవరికి వచ్చిందో ఫ్లాట్ వాళ్ళందరూ దాంట్లో చూసుకోవచ్చు. ఇది మనం చూస్తున్నాం చాలా అంటే ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులను కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళని ఇక్కడికి పిలిచి ఒకరొకరితో అది ఒక్కొక్కసారి ఒక తీసిన తర్వాత దాన్ని రోల్ చేస్తున్నారు. అందులోంచి మళ్ళీ ఒక స్లిప్ తీస్తున్నారు. వాళ్ళతో స్లిప్ తీయించి ఆ పేరును కూడా పూర్తి స్థాయిలో ప్రకటించి కనబడే విధంగా, అంతేకాకుండా సీనియర్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేస్తున్నారు. అట్లా ఆ విధంగా సర్టిఫై చేసిన తర్వాత ఆ స్లిప్ను పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ విధంగా వాటిని సర్టిఫై చేసి ఆ తర్వాత కింద ఉండేటువంటి వాళ్ళకి ఆ వివరాలు అందిస్తున్నారు. ఆ కింద ఉండేటువంటి వాళ్ళు కూడా దాన్ని పూర్తి స్థాయిలో చూడొచ్చు. ప్రతి స్లిప్ను అక్కడ ఉండేటువంటి అందులో రిజిస్టర్లో అతికిస్తున్నారు. ఒక వ్యక్తి రాస్తున్నారు, మరొకరు కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఆ విధంగా కంప్యూటరీకరణ చేసి ఆ లిస్టును సాయంత్రానికి పూర్తి స్థాయిలో హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉంచుతారు. కాబట్టి వాళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా తమ వివరాలను తెలుసుకోవచ్చు. మనం చూస్తున్నాం అక్కడ ఓబీసీకి సంబంధించినటువంటి లిస్టును అంతా కూడా వాటినన్నింటినీ చిట్టీలను రెడీ చేసి బాక్సులలో ఉంచారు. ఒకటిగా అన్నింటినీ కంప్లీట్ చేసేందుకోసం అంత పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్, అదేవిధంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ ముందే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 60,000 వరకు ఈ విధమైనటువంటి అవి వచ్చాయి, దరఖాస్తులు వచ్చాయి. అయితే అందులో 40,000 మందిని పూర్తి స్థాయిలో ఎలిజిబుల్గా గుర్తించినటువంటి అధికారులు ఆయా నియోజకవర్గాల్లో మనం చూస్తే నాంపల్లి నియోజకవర్గంలో 3,800 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండగా 480 ఇళ్లకు ఇప్పుడు నేరుగా తీస్తున్నారు. ఇంకొక 120 ఇళ్లను కూడా 120 ఇళ్లకు కూడా లబ్ధిదారులను ముందుగానే లాటరీలో తీసి వాళ్ళను అంటే వాళ్ళను ఎక్కువ లిస్టుగా, అంటే ఒకవేళ ఈ 480లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉండడం లేదా ప్రభుత్వం నిర్ణయించినటువంటి డబ్బులు చెల్లించకపోవడం, వాళ్ళకు లోన్ రాకపోవడం, లేదంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఉండడం, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకవేళ లభ్యమైతే అందులోంచి వాళ్ళని పక్కకు జరిపితే ఈ 120లోంచి ఒకరొకరిని ముందుకు తీసుకుంటారు. ఈ విధంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండే విధంగా మేము చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో నగరంలో మాత్రం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లాటరీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వరుసగా 4 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో 4 అంటే ప్రతి రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టును లాటరీ తీయనున్నారు.